హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి మెత్తటి పకోడీ అండి. స్ట్రీట్ బండ్ దగ్గర దొరికే మెత్తటి పకోడీ అయితే నేను చేసి చూపించబోతున్నాను. సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్స్ చేస్తున్నా తెలియజేయండి. ఈ వాతావరణానికి వేడివేడి పకోడీ వేసుకొని తింటే సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది. సో చూస్తారు కదండి ఎంత మెత్తగా ఉందో. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో హాయ్ ఎవ్రీవన్. సో టుడే రెసిపీ వచ్చేసి మెత్తటి పకోడీ అండి. సో వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, అందుకే ఈరోజు పకోడీ అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ అయితే ఈ కప్తో అయితే ఒక కప్ తీసేసుకున్నానండి, ఇది ఇంకో రెండో కప్ అండి. సో ఈ కప్తో అయితే 2 కప్పులు నేను శనగపిండిని అయితే తీసేసుకున్నాను. తర్వాత దీనిలోకి వచ్చేసి ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్స్ తీసేసుకున్నానండి, 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు సన్నగా తరిగి అయితే తీసేసుకున్నానండి. వీటిని అయితే నేను దీనిలో అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. తర్వాత దీనిలో వచ్చేసి సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వీటిని అన్నిటిని అయితే చక్కగా ముందుగా అయితే కలిపేసుకోవాలండి. ఓకేనండి, ఈ విధంగా పిండిలో ఆనియన్స్ ఇవన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం అయితే వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మెత్తడి పకోడీ కాబట్టి మామూలు గట్టి పకోడీ అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. సో దీనిలో వచ్చేసి కొంచెం అంటే కొంచెం నేను వంట సోడాను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలిపేసాను. సో దీనిలో అయితే సాల్ట్ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడైతే మనం గ్యాస్ పైన ఒక కళాయి అయితే పెట్టేసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసానండి. ఓకేనండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం అయితే దీనిలో వేసుకోవాలండి పకోడీ. అంతేనండి, వెరీ సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఓకేనండి, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇవి కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఓకేనండి, ఇవి ఫ్రై అయిపోయాయి. సో వీటిని అయితే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలాగా. ఓకేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. ఓకేనండి, అదేవిధంగా మిగిలిన పిండిని కూడా మనం పకోడీ వేసేసుకోవాలి. అంతేనండి, మెత్తటి పకోడీ అయితే మనకి చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఓకేనండి, దీన్ని అయితే రెండో వైపు తిప్పేసుకోవాలి. ఓకేనండి, ఇది కూడా అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా అయితే మనం గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదండి, చక్క మెత్తటి పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే నేర్చేసుకోవచ్చండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.